హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి చపాతీ విత్ చిక్కుడుగాయ కర్రీ. ఇది మనం తయారు చేయడానికి మనకు ఏమేమి కావాలనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా చిక్కుడుగాయలు ఒలిసి పెట్టుకోవాలి. ఒలిసి పెట్టుకున్న తర్వాత మనం దాంట్లోకి తగినంత ఉప్పు, కారము, ఆనియన్స్, పచ్చిమిర్చి, అదేవిధంగా కొన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టుకొని దాంట్లోకి ఇంత చెక్క లవంగాలు వేసేసి మిక్సీ పట్టుకొని పౌడర్ మాదిరిగా చేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ముందుగా తయారు చేసే ప్రాసెస్ చూద్దాము. మనం ఒక స్టవ్ మీద కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై ఎట్లా ఉండాలంటే ఆనియన్స్లో ఉండే పచ్చివాసన అంతా పోయే విధంగా మనం దాన్ని బాగా కలర్ చేంజ్ అయ్యే విధంగా మనం వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మనం దాంట్లోకి చిక్కుడుగాయలు, మనం తుంచి ఒలిసి పెట్టుకున్నటువంటి చిక్కుడుగాయలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ లోపల మనము పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వేయించి పెట్టుకున్న పల్లీల్లో చెక్క లవంగాలు వేసేసి మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము. మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫ్రై అనేది ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై కావాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే అప్పుడు మనకు ఆనియన్స్లో ఉండే పచ్చి స్మెల్ అనేది పోతుంది. దాన్ని బాగా కలబెట్టుకోవాలా, లేదంటే కనుక అడుగున మాడిపోతూ ఉంటాయి, పైన అట్లనే ఉంటాయి. సో మనం ఆనియన్స్ మాడిపోకోకుండా కలబెట్టుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలబెట్టుకున్న తర్వాత పల్లీలను గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు చెక్క లవంగాలు పల్లీలో వేసేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చిక్కుడుగాయ ముక్కలను దాంట్లో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా చిక్కుడుగాయలను నీళ్లు లేకోకుండా ఒలిపి పెట్టుకొని దాంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. బాగా వేసేసి బాగా కలబెట్టిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మనం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి. పసుపు, సాల్ట్ అనేటువంటి మనకు తగినంత వేసుకొని బాగా కలబెట్టుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. కొద్దిగా టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నాము. మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా ఉడికించి తర్వాత మూత తీసి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు కారం, చిల్లీ పౌడర్ ఇంట్లో మనకు తగినంత చూసి మనం తినదగినంత, ఒకరు ఎక్కువ తింటారు కారం, ఒకరు కారం తక్కువ తింటారు కాబట్టి కారం మనకు సరిపడినంత కారం వేసుకొని బాగా కలబెట్టుకొని దానిపైన కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ మూత అనేది పెట్టేసి మనం ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దాన్ని. ఈ లోపల మనము చపాతీస్ తయారు చేసుకున్నాము. బాగా పిండి మెత్తగా పిసికి ముందే నానబెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు చపాతీలు రుద్దేస్తున్నాము. ఈ విధంగా చపాతీలు అనేది ఒత్తుకొని రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ 4 ఫోల్డ్ చేసి, అంటే 4 మడతలు చేసి మళ్ళీ రుద్దడం వల్ల ఏమవుతుంది అంటే చపాతీస్ అనేది బాగా పైకి పొంగుతాయి. అదే అట్లా 4 ఫోల్డ్లు చేయకుండా ఓన్లీ రుద్దినట్టు అట్లా వేస్తే కనుక చపాతీ అనేది మనకు పొంగదు. కాబట్టి ముందుగా ఇట్లా ఒకసారి అంతా రౌండప్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన వేసుకొని మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకొని 4 ఫోల్డ్లు చేసి ఆ తర్వాత మనం మళ్ళీ రుద్దుకోవడం వల్ల చపాతీ కాల్చినప్పుడు లేయర్స్గా పొంగుతూ వస్తుంది. సో అదే విధంగా ఇప్పుడు చేస్తున్నాం చూడండి. ఇట్లా 1/4 మాదిరిగా ఒక్కొక్కటి వేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ రుద్దుకొని ఇట్లా పెనం మీద వేసి
కాల్చుకుంటే మనకు ఈ చపాతీలు అనేటువంటివి లేయర్స్ గా పొంగుతాయి. లేదు మనం డైరెక్ట్ ఒకటేసారి వేసేసినామంటే కనుక బాగా మందంగా వచ్చేస్తుంది చపాతీ, లోపల పిండిగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ చపాతీలు చేసేటప్పుడు ఒకసారి రుద్దిన తర్వాత దాన్ని 1/4 లాగా మడత వేసేసి దానిపైన అప్పుడు మళ్ళీ రుద్దుకుంటే మనకు చపాతీ అనేది చూడండి ఎట్లా పొంగుతూ లేస్తుందో ఆ విధంగా పొంగుతూ లేస్తుంది. ఈ విధంగా చపాతీలు కాల్చి పెట్టుకున్న తర్వాత మనకు కుక్కర్ 4 విజిల్స్ రావాలి. 4 లేదా 5 విజిల్స్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే చిక్కుడుకాయలు బాగా ఉడికిపోతాయి. ఇట్లా బాగా ఉడకడం వల్ల మనకు టేస్ట్ బాగా వస్తుంది. చపాతీలు తయారు చేసుకుంటూ అవతల స్టవ్ మీద చిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. ఎట్ ఏ టైం 2 పనులు జరిగిపోతూ ఉంటాయి. మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ విధంగా. సో మీరు కూడా ఇట్లా తయారు చేసుకొని టేస్టీగా తింటారని కోరుకుంటున్నాము. ఈ విధంగా చపాతీ అనేది 2 వైపులా కాల్చుకోవాలి. అప్పుడే లేయర్స్ గా పొంగుతూ ఉంటుంది చపాతీ. ఎప్పుడైతే లేయర్ గా పొంగుతూ ఉందో చపాతీ అప్పుడు టేస్ట్ కూడా చాలా సూపర్ గా వస్తుంది. పొంగలేదు అని అంటే చపాతీ టేస్ట్ అయితే రాదు ఫ్రెండ్స్. 2 వైపులా కాల్చుకోండి. మనకు ఇతర చపాతీ చేయడం అయిపోయింది. అక్కడ వచ్చేసి కుక్కర్లో విజిల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని పదార్థాలన్నీ కూడా బాగా హీట్ అయ్యి బాగా ఉడుకుతాయి. అప్పుడు టేస్ట్ సూపర్గా వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత దాంట్లో ఉండే గ్యాస్ అనేది అంతా పోయిన తర్వాత మూత తీసి బాగా కలబెట్టుకొని కర్రీని ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చపాతీలు వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. బాబా టేస్ట్ సూపర్, వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. దయచేసి మాకు సపోర్ట్ చేయండి.